హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించి డేట్స్ మనకు ఆల్రెడీ రిలీజ్ చేశారు. 27, 28 నవంబరు. ఎగ్జామ్కి సంబంధించి కొన్ని డౌట్స్, క్లారిఫికేషన్స్ ఉన్నాయని చెప్పి మన వాళ్ళ కామెంట్స్ అండ్ పర్సనల్గా మెసేజ్ చేయడం వలన మేము ఈరోజు అంటే 12వ తేదీ నవంబర్న 7 గంటలకి లైవ్ సెషన్ ఒకటి కండక్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. దాంట్లో అందరూ జాయిన్ అవ్వచ్చు. ఏం డౌట్ ఉన్నా కానీ మీకు కామెంట్లు అడిగితే మేము దాన్ని క్లారిఫికేషన్ చేస్తాము. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. డౌట్ లైవ్ సెషన్కి సంబంధించినటువంటి రిమైండర్ని మీరు ఓకే చేసుకోండి. అలానే మనము ఇంగ్లీష్కి సంబంధించి క్రాష్ కోర్స్ ఒకటి 10 డేస్ క్రాష్ కోర్సు అనౌన్స్ చేస్తున్నాము. ఆ క్రాష్ కోర్సు స్టార్ట్ అవుతుంది. ఈ క్రాష్ కోర్సులో మనం కనుక ఒకసారి చూసుకుంటే, మీరు ఇప్పటివరకు చూడలేదని అనుకుంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం 8 టాపిక్స్ మనకు వస్తున్నాయి హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించి. టోటల్గా ఒక 30 నుంచి 35 మార్క్స్ వచ్చేదానికి పాసిబిలిటీ ఉంది. సో మనం ఏంటంటే ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఒక 100+ క్వశ్చన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సింపుల్, ఇంటర్మీడియట్, హయ్యర్ లెవెల్ అన్నీ కూడా చెప్తాము. అలానే ట్రిక్స్, ఎలిమినేటింగ్ టెక్నిక్స్ మీరు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు. నేను ఎలిమినేషన్స్ ఎలా చేస్తున్నాను అనేది మీకు బాగానే ఐడియా ఉంటుంది. సో దాని గురించి చెప్పలేదు. అట్లనే కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ సిలబస్ త్రూ 5 గ్రాండ్ టెస్ట్స్. ఈ 10 డేస్ క్రాష్ కోర్స్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ మీద ఒక 5 గ్రాండ్ టెస్ట్లు పెట్టుకుంటాం టోటల్ సిలబస్ మీద. మంచి క్వాలిటీ బిట్స్, స్టాండర్డ్ బిట్స్ ఉంటాయి దాంట్లో. ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ బిట్స్, ఎక్స్పెక్టెడ్ మోడల్సే ఉంటాయి. దాంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు. సో కోర్స్ ఫీజు 399 పెట్టున్నాము. సో మీరు ఎవరన్నా జాయిన్ అవ్వాలని కోరుకుంటే వెంటనే జాయిన్ అవ్వండి. 9441541828 ఇక్కడ కనపడుతున్నటువంటి నెంబర్స్ కాల్ చేసి మీ డౌట్స్ ఎలాగ ప్రొసీజ్ అవ్వాలా ఇవన్నీ కూడా కనుక్కొని, ఎలా పే చేయాలి ఇవన్నీ కూడా మీరు దీన్ని కాల్ చేసి కనుక్కోండి. సో ఈరోజు క్లాస్ మనం చూసుకుంటే, మనం ఆల్రెడీ క్లోజ్ టెస్ట్ అలానే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఈ రెండు కూడా మన వాళ్ళకి చాలా కొత్త. అందుకని చెప్పి ఆ రెండింటి మీద మనం వీడియో చేసాము. ఒక్కొక్క దాంట్లో బంచ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు క్లోజ్ టెస్ట్ అంటే ఏంటి, ఆప్షన్స్ మనం ఎలాగ ఎలిమినేట్ చేసుకోవాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ మీరు ఒకసారి చూడకపోయింటే ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ఈరోజు మనం ఇంకొక టాపిక్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మనకి సిలబస్లో ఉన్నటువంటి ఇంకొక టాపిక్ ఇది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ కంప్లీషన్ ఇవన్నీ కూడా మనకి దీని కిందకే వస్తాయి. సో ఇవి కొంచెము సింపుల్గానే ఉంటాయి. ఒక్కొక్కసారి ప్రిపోజిషన్స్, ఇలాంటి వర్బ్స్ ఇలాంటివి అడుగుతారు. ఒక్కొక్కసారి కొన్ని వర్డ్స్ అడుగుతారు. ఇక్కడ మీరు చూస్తుంటే అన్ని రకాలుగా ట్రై చేద్దాం మనము. మెయిన్ వర్డ్స్ అడగడము, దాని తర్వాత మీకు మీనింగ్స్ ఇలాంటివి కూడా వస్తాయి దీంట్లో. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము. ద పోలీస్ ఆర్ డాష్. ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్ అంటే మనకి చిన్నప్పుడు చూసినట్టుగానే డాష్ ఇచ్చేసి విత్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. రెస్పాన్సిబుల్, ఎంట్రస్టెడ్, అకౌంటబుల్, నెససరీ, ఎన్షూర్డ్. ఇక్కడ ఎలిమినేషన్ చేసుకుంటూ పోతే ఎన్షూర్డ్ అంటే పోలీస్ ఆర్ ఎన్షూర్డ్ అంటే వాళ్ళకి ఎన్షూర్ అయి ఉన్నారు అంటే ఖచ్చితంగా వీళ్ళు చేస్తారని చెప్పి చెప్పడం అనమాట. సో అది కాదు. పోలీస్ ఆర్ నెససరీ, వాళ్ళ అవసరము, విత్ అని రాకూడదు, టు ఎన్ఫోర్స్ రావాలి. అకౌంటబుల్, పోలీస్ ఆర్ అకౌంటబుల్ విత్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా కాదు, అకౌంటబుల్ హాఫ్ అనేది వస్తుంది. పోలీస్ ఆర్ రెస్పాన్సిబుల్ విత్, ఇది కూడా రాంగు. మనం కనుక చూసుకుంటే ఎంట్రస్టెడ్ అనేది వస్తుంది. ద పోలీస్ ఆర్ ఎంట్రస్టెడ్ విత్, ఐ హ్యావ్ ఎంట్రస్టెడ్ ఇన్ యూ, మై ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇలా చెప్తాము. పోలీస్ ఆర్ ఎంట్రస్టెడ్, వాళ్ళల్లో ఉంచబడింది ఆ యొక్క కార్యము, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ని వాళ్ళకి అప్పగించబడినది, ఎంట్రస్టెడ్ చేయబడినది అని వస్తుంది. సెకండ్ క్వశ్చను, దేర్ వాజ్ యాన్ డాష్ రెస్పాన్స్ ఫర్ ద మారథాను. మనకి ఢిల్లీలోనూ ముంబైలోనూ మారథాన్ జరిగింది. దానికి సంబంధించి ఏదైనా న్యూస్ పేపర్లో కానీ న్యూస్లో కానీ ఒక లైన్ వచ్చింది. అదే లైన్ ఇది అనుకోవాలి మనం. దేర్ వాజ్ ఏ డాష్ రెస్పాన్స్ ఫర్ మారథాను. ఓవర్వెల్మింగు, ఓవర్ రైడింగు, ఎక్సెసివ్, ఎక్స్ట్రీము అన్నీ ఒకేలాగా ఉండొచ్చు. ఓవర్ రైడింగ్ తీసేస్తే, ఎక్సెసివ్ అంటే మోర్ రెస్పాన్స్, అమేజింగ్ రెస్పాన్స్ ఇలా వస్తుంది. కానీ ఎక్సెస్, లెస్ అనేది ఒక పరిమాణం కిందకు వస్తుంది కానీ ఒక క్రియ గురించి రాకపోవచ్చు. సో అందుకని చెప్పి మనకి ఇక్కడ మిగిలింది ఓవర్వెల్మింగ్, ఎక్స్ట్రీమ్ అనేది మనము చెప్పలేము. ఎక్స్ట్రీమ్ అనేది ఎండ్, అది ఇన్ఫినిటీ వరకు ఉంటుంది.
అది మనకెలా తెలుసు ఎక్స్‌ట్రీము లేదా అని చెప్పేసి. సో, అందుకని మనకి సెకండ్ క్వెషన్‌కి ఓవర్‌వెల్మింగ్ ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. హి గాట్ ఎన్ ఓవర్‌వెల్మింగ్ రెస్పాన్స్ ఫర్ హిస్ వీడియో ఇన్ యూట్యూబ్. ఓవర్‌వెల్మింగ్ రెస్పాన్స్ ఫర్ ద డొనేషన్స్ వర్క్‌షాప్. అంటే ఓవర్‌వెల్మింగ్ అనుకోనంతగా, ఊహించనంతగా అట్లా వస్తుంది. థర్డ్ క్వెషన్, దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనీ ప్రూఫ్ బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ. ప్రూఫ్ అయితే ఏదన్నా ఒకటి చెప్పినప్పుడు ప్రూఫ్ ఏంటి, నాకు రుజువు చూపించు అని అంటాం కదా. సో ప్రూఫ్ ఏం అవసరంలే, మన కళ్ళ కనబడిపోతుంది, మనకు అర్థమైపోతుంది, దానికి ఇంక ప్రూఫ్ ఏం బలేదు అని ఎలాగైతే అంటామో అలాంటిదే ఇది. దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనీ ప్రూఫ్ బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఆబ్వియస్, అన్సర్టైన్, డెఫినెట్, రెగ్యులరు, ఎసెన్షియల్. అన్సర్టైన్ కాదు, రెగ్యులర్. ప్రతిదీ కూడా రెగ్యులర్గా ఉంటే ఇంక నీకు ప్రూఫ్ అప్పుడు కదా అవసరం అయ్యేది. రెగ్యులర్గా ఉన్నప్పుడు ఎందుకు అవసరం లేకుండా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. ఎసెన్షియల్ కాబట్టి రివర్స్లో ఉంది. ఎసెన్షియల్ అయినా రెగ్యులర్ అయినా రివర్స్లో ఉంది. డెఫినెట్, ఇందాక చెప్పినట్టుగా ఎవ్రీథింగ్ ఈజ్ డెఫినెట్ అవుతుందా? ప్రతిదాన్ని మనము డిఫైన్ చేయగలుగుతామా? దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ అన్డిఫైనబుల్. సో ఇక్కడ మనకు వచ్చేసి థర్డ్ క్వశ్చన్కి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనీ ప్రూఫ్ బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఆబ్వియస్. ఆబ్వియస్లీ అని అంటాం కదా అట్లా. ఫోర్త్ క్వశ్చన్, వెన్ ద థీఫ్ ఎంటర్డ్ ద హౌస్ ద ఇన్మేట్స్ ఇన్ ద డాష్ ఇన్ ద హాల్. ఇక్కడ స్లీపింగ్ గురించి వస్తుంది. అంటే దొంగ ఇంట్లోకి జొరబడినప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు, నైటు నిద్రపోతూ ఉంటారు, పడుకొని ఉంటారు. సో ఇక్కడ మీకు ఇందాక చెప్పినట్టుగా పాస్ట్, ప్రజెంటు, కంటిన్యూస్ టెన్స్ ఇలాంటివి వస్తాయి. సో ఈ మోడల్ని కూడా తీసుకురావడం జరిగింది. వెన్ ద థీఫ్ ఎంటర్డ్ ద హౌస్ ద ఇన్మేట్స్ వర్ స్లెప్ట్. రాంగ్. వర్ స్లెప్ట్ అంటే ఆల్రెడీ జరిగిపోయింది అనుకుంటూ వస్తుంది. ఇక్కడ వెన్తో స్టార్ట్ అయినప్పుడు మనకి కంటిన్యూస్ టెన్స్ రావాలి. ఇప్పుడు ఇక్కడ సి కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇన్మేట్స్ స్లెప్ట్ ఇన్ ద హాల్ అంటే ఇన్మేట్స్ ఏం చేస్తున్నారు అని వస్తుంది, చేశారు కాదు. సో అందుకనే కంటిన్యూస్ వస్తుంది. వర్ స్లీపింగా, హ్యాడ్ బీన్ స్లీపింగా. హ్యాడ్ బీన్ స్లీపింగ్ అంటే అది కూడా రాదు, మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇది. సో అది కూడా రాదు, ఎందుకంటే ఏదో ఒక 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి లేదా ఒక సంవత్సరం నుంచి చెప్పేటప్పుడు హ్యాడ్ బీన్ డూయింగ్ దట్, ఐ హ్యాడ్ బీన్ గోయింగ్ టు దట్ సేమ్ కాలేజ్ సిన్స్ 10 years ఇట్లా వస్తుంది. సో ఇక్కడ వాళ్ళు ఆ దొంగ వెళ్ళినప్పుడు పనుకో ఉన్నారు అంతే, దానికి హ్యాడ్ బీన్ అని ఎందుకు వస్తుంది. సో వర్ స్లీపింగ్ జస్ట్ సింపుల్ అంతే. వెన్ ద థీఫ్ ఎంటర్డ్ ద హౌస్ ద ఇన్మేట్స్ వర్ స్లీపింగ్ ఇన్ ద హాల్ అంతే. అలా ఆన్సర్ మనం పెట్టిన తర్వాత ఒకసారి మళ్ళీ ద ఆన్సర్ని తీసుకోబోయి ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో పెట్టి ఆ సెంటెన్స్ మొత్తం కనుక చదివిన తర్వాత మీకు ఓకే అర్థవంతంగానే ఉంది, ఇట్ ఈజ్ రీజనబుల్ అని అనుకున్నప్పుడు మాత్రమే మనం మార్క్ చేయాలి. మనకి టైం అయితే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు ఎగ్జామ్లో. పావర్టీ హ్యాస్ టు బీ డాష్ అండ్ ద బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ షుడ్ బి మేడ్ అవైలబుల్ టు ఎవ్రీ వన్. ఇక్కడ ఎలిమినేషన్ పద్ధతిలోనే పోదాము. పావర్టీ హ్యాస్ టు బీ డెస్ట్రాయిడ్. అది ఏమన్నా మనిషి ఏదన్నా థింగ్ కాదు కదా, మనకు అదొక ఒకటి ఇదనమాట, అది ఒక ప్రాసెస్, ఒక పరికరం లాంటిది కాదు కదా, అందుకని. సో అందుకని డెస్ట్రాయిడ్ రాదు. ఎలిమినేటెడ్ ఓకే. ఫినిష్డ్, పావర్టీ హ్యాస్ టు బి ఫినిష్డ్ అంటే ఫినిష్డ్, నాట్ ఫినిష్డ్, కంప్లీటెడ్ ఇవన్నీ రావు. మ్యాగ్నిఫైడ్ రాదు. పావర్టీ హ్యాస్ టు బి కన్సిడర్డ్ అంట, కన్సిడర్ చేసి బేసిక్ నెసెసిటీస్ అవైలబుల్ టు ఎవ్రీ వన్ ఎడన్నా వస్తుందా, ఇది కూడా రాదు. సో వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ చాలామంది ఖచ్చితంగా 80% పెట్టే ఉంటారు దీనికి. మనకి చాలా దిక్కులు చూస్తూనే ఉంటాం మన న్యూస్లో కానీ, మన ప్రైమ్ మినిస్టర్స్ ఇలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా పావర్టీ హ్యాస్ టు బి ఎలిమినేటెడ్, ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ, ఇవన్నీ కూడా మనకు తెలుసు. 6th క్వశ్చన్, కంప్యూటర్స్ ఆర్ యూజ్లెస్ దేర్ ఫోర్ యూ నో హౌస్ టు యూజ్ దెమ్. కంప్యూటర్లు యూజ్లెస్ అంట, కాబట్టి నీకు తెలుసు అంటే ఎలా చేయాలో. రాంగు. ఇఫ్ యూ నో హౌస్ టు యూజ్ దెమ్, నీకు ఎలా వాడాలో తెలిసినప్పుడు కంప్యూటర్లు యూజ్లెస్ ఎలా అవుతాయి, అప్పుడే కదా యూస్ఫుల్ అయ్యేది. సో ఇది కూడా రాంగు. కంప్యూటర్స్ ఆర్ యూస్లెస్ హెన్స్ యూ నో హౌస్ టు యూజ్ దెమ్, అవి యూజ్లెస్ కాబట్టి నీకు ఎలా వాడాలో తెలుసు అని చెప్తున్నారు. కంప్యూటర్స్ ఆర్ యూజ్లెస్ షుడ్ యూ నో హౌ టు యూజ్ దెమ్, ఇది రాంగు.
సో మనకి మిగిలింది ఇక్కడ ఈ ఆప్షను. అన్లెస్ అనేదంతా మనకి చాలా వస్తాయి. కంప్యూటర్స్ ఆర్ యూజ్లెస్ అన్లెస్ యూ నో హౌ టు యూజ్ దెమ్. కంప్యూటర్స్ యూజ్లెస్ ఎంతవరకు, నీకు ఎలా వాడాలో తెలియనంత వరకు. అన్లెస్ అంటే అది మీనింగు. 7th క్వశ్చన్, ఇట్ టుక్ ద చైల్డ్ ఏ లాంగ్ టైమ్ టు రికవర్ అండర్ ద షాకు, ఫ్రమ్ ద షాకు, ఓవర్ ద షాకు, అబౌట్ ద షాకు. డైరెక్ట్గా పెట్టేయచ్చు మనము. ఒకసారి చదువుకుంటా పోతే అర్థమైపోతుంది చూడండి. ఇట్ టుక్ ద చైల్డ్ ఏ లాంగ్ టైమ్ టు రికవర్ ఫ్రమ్ ద షాక్, ఫ్రమ్ ద డిప్రెషన్. ఓకే, అండరు, ఓవరు, అబౌట్ అసలు రాదు. అండర్ ద షాక్ అంటే షాక్ కింద అసలు కరెక్ట్ కాదు ఇది. ఓకే, సో 7th క్వశ్చన్కి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 8th క్వశ్చన్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, ఒకసారి మీరు చూసుకోవాలా. ద ఫ్యామిలీ డాష్ ఇట్స్ పొలిటికల్ కనెక్షన్స్ టు ఎంగేజ్ ఇన్ వైడ్ స్ప్రెడ్ కరప్షన్ అండ్ బ్రైబరీ, క్యాప్చర్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అండ్ మిస్అప్రోప్రియేట్ స్టేట్ అసెట్స్. అంటే మనం చూస్తూనే ఉంటాం కదా, ఎలైట్ పర్సన్స్, బాగా బిజినెస్ పర్సన్స్, రిచ్ పర్సన్స్ వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని ఉపయోగించి కరప్షన్ చేయడము, బ్రైబరీ చేయడము, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ని వాళ్ళే బిడ్డింగ్ తక్కువ వేసి కొనుక్కోవడము, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఇందాక మనం చెప్పాను కదా వాళ్ళు ఉన్నటువంటి ఇదితో అని, అదేంటి మనం చూసుకోవాలి. లీనియంట్లీ, ఇంటర్మింటు, రబ్బిష్డ్, రోల్డ్ అవుట్, లెవరేజ్డ్. ఇక్కడ చూసుకుంటే ద ఫ్యామిలీ రబ్బిష్డ్ రాదు. లీనియంట్లీ తర్వాత ఏదైనా ఒకటి రావాలి కదా. లీనియంట్లీ డిడ్ దిస్ అనేది రావాలా, ఇట్స్ రాదు. లీనియంట్లీ యూజ్డ్ ఇట్స్ అనేది ఓకే, ఇది కూడా రాదు. రోల్డ్ అవుట్, ద ఫ్యామిలీ రోల్డ్ అవుట్ ఇట్స్ పొలిటికల్ కనెక్షన్సా, రోల్డ్ అవుటా, తీసేసిన తర్వాత ఎలా ఉపయోగించుకుంటారు, సో ఇది కూడా రాంగు. సో లెవరేజ్డ్ అంటే ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది మనకి. లెవరేజ్డ్ అంటే ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. ద ఫ్యామిలీ లెవరేజ్డ్, ద ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇట్స్ పొలిటికల్ కనెక్షన్స్. నాకు ఎమ్మెల్యే, ఎంపీ తెలుసు, మినిస్టర్ తెలుసు అని చెప్పి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర దందాలు చేసి అన్నీ తీసుకొని చేయడం జరిగితే దాని అర్థం ఇదనమాట. ద ఫ్యామిలీ లెవరేజ్డ్ ఇట్స్ పొలిటికల్ కనెక్షన్స్. 9th క్వశ్చన్, రిజల్ట్ ఆఫ్ ఆల్ దీస్ ప్లాన్స్ షుడ్ బీ డాష్ ఇఫ్ దే ఆర్ నాట్ ప్రాపర్లీ ఇంప్లిమెంటెడ్. మనము ప్లాన్లు, ఐడియాలు, షెడ్యూల్ అన్నీ వేస్తాము, కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయకపోతే ఏమన్నా దాంట్లో ఏమన్నా ఉంటుందా, వాల్యూ ఉంటుందా? సో దాన్ని ఏమంటారు అనేది ఇక్కడ వచ్చింది. ఫ్యూటైలు, ఫ్రూట్ఫుల్, డెస్ట్రాయిడ్, ఎంకరేజ్డ్, యాక్సెప్టెడ్. ఫ్రూట్ఫుల్ అంటే సరిపోతుంది, యూజ్ అవుతుంది అని, అది కాదు కదా. ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయకపోతే ఎలా అవుతుంది? రిజల్ట్ ఆఫ్ ఆల్ దీస్ ప్లాన్స్ వుడ్ బి డెస్ట్రాయిడ్. రిజల్ట్ డెస్ట్రాయ్ అయ్యేది రాంగు. ఎంకరేజ్డ్ అసలు రాంగు. యాక్సెప్టెడ్ కూడా రాంగు. నువ్వు ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేయకపోతే రిజల్ట్ యాక్సెప్ట్ ఎలా అవుతుంది? కెన్ యూ యాక్సెప్ట్ దట్? నో, రైట్. ఫ్యూటైల్ అంటే నిష్ఫలముగా అంటే నో రిజల్ట్. దీనికి ఫ్రూట్ఫుల్కి మనకి రివర్స్గా చెప్పుకోవచ్చు దీన్ని. రిజల్ట్ ఆఫ్ ఆల్ దీస్ ప్లాన్స్ వుడ్ బి ఫ్యూటైల్ ఇఫ్ దే ఆర్ నాట్ ప్రాపర్లీ ఇంప్లిమెంటెడ్. 9th క్వశ్చన్. నెక్స్ట్ 10th క్వశ్చన్, ద స్పీకర్ డిడ్ నాట్ ప్రాపర్లీ స్పేస్ అవుట్ హిజ్ స్పీచ్ బట్ వెంట్ ఆన్ డాష్ 1 పాయింట్ ఓన్లీ. ద స్పీకర్ డిడ్ నాట్, ఇక్కడ మనం చూసుకుంటే బట్ వెంట్ ఆన్ స్ట్రెస్సింగు, అవాయిడింగు, డివోటింగు, డీక్రయింగు. ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ మనం కొట్టేయచ్చు. డివోటింగ్ టు 1 పాయింట్. డివోటింగ్ అంటే అది ఎట్లా వస్తుంది చెప్పు, భక్తి గురించి, దాని గురించి రాదు. అవాయిడింగ్ 1 పాయింట్, అవాయిడ్ చేసే దాని గురించి ఎవరు మాట్లాడరు. స్ట్రెస్సింగ్ అనేది రైట్ ఆన్సర్ వస్తుంది. సో వై ఆర్ యూ స్ట్రెస్సింగ్ ఆన్ దిస్ 1 పాయింట్ మ్యాన్? వై ఆర్ యూ స్ట్రెస్సింగ్ ఆన్ దట్? ఇట్ ఈస్ ఎ వెరీ సింపుల్ ఇష్యూ, యూ కెనాట్ డూ దట్. దానికి ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ కానీ ఎక్కువ ఇస్తున్నావు. డోంట్ స్ట్రెస్ ఆన్ దట్. మనం ఎట్లయితే అంటామో ద స్పీకర్ డిడ్ నాట్ ప్రాపర్లీ స్పేస్ అవుట్ ఈ స్పీచ్ అంటే మొత్తం అరేంజ్ చేసుకోలేదంట, ఆర్గనైజ్గా లేదంట స్పీచ్. మొత్తం కూడా ఒకే పాయింట్ మీద స్ట్రెస్ చేసుకుంటా పోయాడంట. సో అప్పుడు ఎలా ఉంటుంది, బోరు కొడుతుంది కదా. సో 10th క్వశ్చన్కి ఇది ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడతో మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఒక రకరకాల ఎగ్జాంపుల్స్ మనము వెర్బ్స్ తీసుకున్నాము, ప్రిపోజిషన్స్ తీసుకున్నాము, కొంచెం హార్డ్ క్వశ్చన్స్ తీసుకున్నాము, లెవరేజ్డ్ అనే దాని గురించి, ఫ్యూటైల్ అనే పదం ఒకటి మీకు నేర్చుకున్నారు ఈరోజు. సో ఇలాంటివి మనం చూసాము. సో ఇంకా క్రాష్ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. దాంట్లో ఇంకా మనం ఒక్కొక్క టాపిక్ గురించి ఇట్లాంటి లెసన్స్ మనం చాలా చెప్పుకుంటాము. మీకు ఖచ్చితంగా క్లారిటీ వచ్చే వరకు మేము క్లాసెస్ చెప్తూనే ఉంటాము. మీకు డౌట్స్ పర్సనల్గా కూడా క్లారిఫికేషన్ చేస్తాము. 1-to-1 ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. సో ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. కోర్సు స్టార్ట్ అవబోతుంది, తొందరలోనే స్టార్ట్ అవుతుంది. ఈరోజు లైవ్ సెషన్లో కూడా పాల్గొనండి. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉన్నా కానీ దాంట్లో అడగండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమ్యూజింగ్ స్టఫ్ యూట్యూబ్ ఛానల్. నోటిఫికేషన్ బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.